సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. మా ఆయన నేను అయితే షాపింగ్ కి బయలుదేరిపోయాము. బస్ లో వెళ్ళినట్లయితే ఒక 9 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఈ షాప్ కి. కానీ ప్రకృతి అందాలను చూస్తూ నడుచుకుంటూ వెళ్దామని చెప్పి ఒక 20 మినిట్స్ వాక్ అయినట్లుంటుంది కదా అని ఇలా ఆలోచించాము. పిల్లలకి బట్టలు పొట్టిగా అయిపోయాయి, అసలు ఇంకా యూజ్ అవ్వవు, కానీ బాగున్నాయి, పడేయటానికి మనసు ఒప్పుకోదు అనేటప్పుడు ఇలాంటి దగ్గర పెట్టేయొచ్చు. కేవలం బట్టలు మాత్రమే కాదు, చిన్న పిల్లలకి టైట్ అయిపోయిన షూస్ కానీ, జాకెట్స్ కానీ, లేదంటే బెడ్ షీట్స్, అలా మనకి అవసరం లేదు అనుకున్న క్లాతింగ్ అంతా కూడా అక్కడ పెట్టేయొచ్చు. అండ్ అది ఎవరైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవ్వరూ తీసుకోలేని పక్షాన చారిటీ వాళ్ళు అవి కలెక్ట్ చేసి బాగున్న వాటిని సార్ట్ అవుట్ చేసి సెకండ్ హ్యాండ్ షాప్స్ లోని అలాంటి వాటిల్లో మనకి రీసేల్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ అయితే ఈ వ్లాగ్ లో జర్మనీలో లిడిల్ షాపింగ్ సీక్రెట్స్ ని మనం చూడబోతున్నాము. సో సూపర్ మార్కెట్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంటుంది. జర్మనీలో లిడిల్ షాపింగ్ అనే కాదు, ఏ షాపింగ్ కి వెళ్ళినా సరే కాయిన్ తీసుకువెళ్ళినట్లయితే మీకు బెస్ట్. ఎందుకంటే ట్రాలీ తీసుకోవాలంటే కంపల్సరిగా అక్కడ €1 or 50 cents కాయిన్ అయితే అవసరం అవుతుంది. జర్మనీలో ఇండియన్ ఫ్యామిలీ సూపర్ మార్కెట్ షాపింగ్ అంటే షాపింగ్ కంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. మన తెలుగు ఫ్యామిలీస్ కి యూస్ఫుల్ ఐటమ్స్ ఏంటి, అసలు జర్మన్ షాపింగ్ సిస్టమ్ ఏంటి అన్నది క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇదంతా కూడా బ్రెడ్ సెక్షన్. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. ఇది చూడటానికి చిన్న ప్యాక్స్ ఉన్నా సరే 500 grams ఆఫ్ బ్రెడ్ ఇది. ఇంకా వీటిని అయితే ప్రోటీన్ బ్రెడ్స్ అంటారు. చాలా మంచిగా డిఫరెంట్ సీడ్స్ వీటిపైన ఉంటాయి, చాలా హెల్దీ. సో బ్రేక్ఫాస్ట్ కి అసలు టైం లేదు, ఇంకా బ్రెడ్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. యాక్చువల్లీ మీకు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లిడిల్ అనేది జర్మనీలో చాలా పాపులర్ డిస్కౌంటెడ్ సూపర్ మార్కెట్. లైక్ ఆల్డీ, నెట్టో, పెన్నీ, రెవే, ఎడేకా మధ్యలో లిడిల్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. అదేంటంటే రీజనబుల్ ప్రైసెస్, ఫ్రెష్ బేకరీ, ఇంకా వీక్లీ ఆఫర్స్, ఓన్ బ్రాండ్స్, లిడిల్ ప్లస్ కూపన్స్. ముందుగా లిడిల్ డిస్కౌంట్ స్టోర్ 1973 లో ఓపెన్ అయింది. అప్పుడు స్మాల్ డిస్కౌంట్ కాన్సెప్ట్, ఇప్పుడు గ్లోబల్ సూపర్ మార్కెట్ ఫీల్. సో ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్ సెక్షన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ కొనేటప్పుడు మెయిన్ గా ప్రైస్ ట్యాగ్ చెక్ చేయాలి. పర్ స్టూక్ అంటే పర్ పీస్ అని అర్థం. ఇంకా తెలుగు ఫ్యామిలీస్ కి పొటాటోస్, ఆనియన్స్, టొమాటోస్, బనానాస్, యాపిల్, కుకుంబర్, క్యారెట్స్ రెగ్యులర్ గా యూస్ఫుల్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మంచి ఆఫర్స్ లో పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా ఇది వచ్చేసి లిడిల్ లో మోస్ట్ లవ్డ్ సెక్షన్. బ్రెడ్ రోల్స్, క్రూసియన్స్, డోనట్స్, పిజ్జాస్, స్నాక్స్, ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అన్ని దొరికే ప్లేస్ ఇదైతే. ఆ ఏరియాలో స్మెల్ పీలిస్తే పాపం డైట్ ప్లాన్ మొత్తం అక్కడే ఎక్స్పైర్ అయిపోతుంది. మీకు తెలిసిందే కదా, జర్మనీలో బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ కల్చర్ చాలా కామన్. ఇంకా ఇండియన్ ఫ్యామిలీస్ కి కిడ్స్ స్కూల్ బాక్స్ కి క్రూసియన్, బ్రెడ్ రోల్స్ ఇలాంటివన్నీ కూడా యూస్ఫుల్. కానీ డైలీ బేకరీ ఐటమ్స్ ఎక్కువ తింటే బడ్జెట్ కన్నా హెల్త్ కి డేంజర్. డైట్ మండే స్టార్ట్ అవ్వాలంటే లిడిల్ బేకరీ విజిట్ సండేతో ఆగిపోవాల్సిందే. ఇక్కడ ఇలా ఆనియన్స్ 2 కలర్స్ లో దొరుకుతాయి. డార్క్ ఆనియన్స్ ఇంకా లైట్ పింక్ కలర్ లో ఉంటాయి. మేమైతే 2 కలిపి యూస్ చేస్తాము. ఇంకా ఎంత రేట్ అయినా ఈ మొక్కజొన్నలు చూసారంటే మా వారు ఆగరు. ఇంకా నాకైతే వచ్చిన కొరతలో అర్థమయ్యేది కాదు, ఇన్ని రకాల బంగాళదుంపలు ఉన్నాయి ఏంటబ్బా అనిపించేది. కొన్ని ఫ్రైస్ కంటారు, కొన్ని వాటికంటారు, కొన్ని వీటికంటారు, స్మాష్ కంటారు. అయ్యో బాబోయ్. సో ఇంకా అవన్నీ రీసెర్చ్లు చేయడం మానేసి ఏది డిస్కౌంట్ లో ఉంటే అది తీసుకోవడం మొదలు పెట్టాను. ప్రస్తుతానికైతే బయో బంగాళదుంపలు ఆఫర్ లో ఉన్నాయి. సో అవి మన కార్ట్ లో వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం లిడిల్ లో నాన్ వెజ్ సెక్షన్ చూసేద్దాం. జర్మనీలో చికెన్, బీఫ్, పోర్క్, టర్కీ, ఫిష్, సాసేజెస్, సలామీ, మైన్స్డ్ మీట్ ఇలా చాలానే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇండియన్ ఫ్యామిలీస్ కి మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏది చికెన్, ఏది పోర్క్, ఏది బీఫ్, ఏది మిక్స్డ్ మీట్ అని లేబుల్స్ కేర్ఫుల్ గా చూసుకోవాలి. ముఖ్యంగా ఎక్స్పైరీ డేట్, స్టోరేజ్ టెంపరేచర్, ఇంకా కుకింగ్ ప్లాన్. మాక్సిమం ప్యాక్డ్ మీట్ కొన్నట్లయితే ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ యూస్ చేసేయడం బెస్ట్. లేదు లాంగ్ యూసేజ్ కోసం కొనుక్కున్నట్లయితే డీ ఫ్రీజర్ లోనే పెట్టండి, నార్మల్ ఫ్రిడ్జ్ లో వద్దు. ఇప్పుడు లిడిల్ లో అందరికి ఫేవరెట్ సెక్షన్ చాక్లెట్ సెక్షన్. జర్మనీలో చాక్లెట్ వెరైటీ చాలా ఎక్కువ ఉంటుంది. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, హ్యాజల్నట్ చాక్లెట్, వైట్ చాక్లెట్, ఫిల్డ్ చాక్లెట్, కిడ్స్ స్వీట్స్, చాలా డిఫరెంట్ కుకీస్, ఇంకా సీజనల్ చాక్లెట్స్. ఎస్పెషల్లీ క్రిస్మస్ ఇంకా ఈస్టర్ టైంలో స్పెషల్ కలెక్షన్ కూడా ఉంటాయి. కొత్తలో అయితే ఈ సలాడ్ సెక్షన్ కి వెళ్లేదన్నే కాదు, అర్థం కాక. ఇప్పుడు ఏదో పెద్ద అర్థమైపోయి ఆరితీరిపోయానని కాదు, కానీ ఏదో కాస్తంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి ఇలా ప్యాకెట్ తెచ్చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అయితే కూడా బ్రెడ్ల మీద రాసుకొని తినే సలాడ్స్ అవి కూడా దొరుకుతాయి ఈ సెషన్ అంతా కూడా. అసలు ట్రై చేయకముందు నాకు అయితే నచ్చేవే కాదు, కానీ ఒక్కసారి అలవాటు అయితే మాత్రం భలే టేస్టీ ఉంటాయి అసలు. ఇంకా జర్మనీలో సాసేజెస్ ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలుసు కదా, కానీ తెలుగు ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే చాలా సాసేజెస్ పోర్క్ తో చేసి ఉంటాయి. సో వూస్ట్ అని చూస్తే డైరెక్ట్ గా బై చేయకండి. ఇంగ్రీడియంట్స్ లో చూసుకోండి, అది ష్వైనా లేకపోతే రిండా లేకపోతే హ్యాన్షనా అని. హ్యాన్షన్ అని ఉంటే చికెన్ తో చేసిందనమాట. లిడిల్ లో రెగ్యులర్ గా హలాల్ మీట్ అన్ని బ్రాంచెస్ లో దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. సమ్ టైమ్స్ స్పెషల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ డైలీ ఇండియన్ స్టైల్ హలాల్ మీట్ కావాలి
కావాలి అంటే టర్కిష్ షాప్స్ కే వెళ్లాల్సిందే మీరు, లేదంటే అరబ్ షాప్స్ అయినా, లేదంటే ఇండియన్ ఇంకా పాకిస్తాన్ స్టోర్స్ అయినా బెస్ట్ ఆప్షన్. ఇండియన్ కర్రీకి చికెన్ పీసెస్ కావాలి అంటే లిడిల్ లో చికెన్ బ్రెస్ట్ ఆర్ చికెన్ లెగ్స్ దొరుకుతాయి. బట్ మన ఇండియాలో ఎగ్జాక్ట్ కర్రీ కట్ అయితే దొరకపోవచ్చు. హోమ్ లో కట్ చేసుకుంటేనే ఆ ఎగ్జాక్ట్ మిక్స్డ్ కర్రీ అయితే మనకు వస్తుంది. ఇంకా ఆ సంగతి పక్కన పెడితే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలా అన్ని సెక్షన్స్ డిఫరెంట్ గా భలే కేటగరైజ్ చేసి ఉంచుతారు. కొత్తలో ఏది ఎక్కడ ఉండేదో అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడైతే కొంచెం బెటర్. సో ఇదంతా కూల్ డ్రింక్స్ సెక్షన్. ఇంకా ఇండియాకి చాక్లెట్స్ తీసుకెళ్ళాలి అంటే లిడిల్ చాక్లెట్స్ అనేది ఒక గుడ్ బడ్జెట్ ఆప్షన్. సమ్మర్ లో ట్రావెల్ చేసినట్టయితే కొంచెం మెల్ట్ అయ్యే చాక్లెట్స్ ని కేర్ఫుల్ గా ప్యాక్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఇప్పుడైతే జర్మనీలో లిడిల్ లో అడల్ట్స్ కి రిలేట్ అయ్యే సెక్షన్ ఇది. వైన్, బీర్, లిక్కర్ ఇలాంటివన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. వచ్చిన కొత్తలో అయితే నేను చాలా షాక్ అయ్యాను, ఇలాంటి వాటిని కూడా సూపర్ మార్కెట్స్ లో ఇంత క్యాజువల్ గా పెట్టి అమ్మేస్తారా అని చెప్పి. ఇంకా అదంతా పక్కన పెట్టినట్లయితే లిడిల్ వెబ్సైట్ లో బీర్, వైన్ ఇలాంటి కేటగిరీస్ సెపరేట్ గా లిస్ట్ చేస్తుంది. అండ్ ఇంకా స్పిరిట్ సెక్షన్స్ కూడా సెపరేట్ ఉంటాయి, లైక్ విస్కీ, రమ్, వోడ్కా ఇవన్నీ కూడా. మన ఇండియన్ ఆడియన్స్ కి యూస్ఫుల్ పాయింట్ ఏంటంటే జర్మనీలో ఆల్కహాల్ సూపర్ మార్కెట్ లో ఓపెన్ గా దొరుకుతుంది, కానీ ఏజ్ రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటాయి. బీర్, వైన్ ఇవన్నీ కూడా 16+ ఉన్న వాళ్ళే తీసుకోవాలి, లైక్ 18+ ఇలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. నాకు అంత ప్రాపర్ గా తెలీదు ఆ సెక్షన్ కోసం, కానీ ఉంటాయి అని మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఇండియాలో లిక్కర్ కోసం మనం షాప్ లో సెపరేట్ గా సర్చ్ చేస్తాము, కానీ జర్మనీలో బ్రెడ్ పక్కనే వైన్ కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఒక కొత్త కల్చర్ లా అనిపిస్తుంది నిజంగా. జర్మనీలో వైన్ సెక్షన్ చూస్తే మాత్రం ఒక క్లాసీ ఫీల్. ఇక ఇదైతే మింట్ తో తయారు చేసిన వైన్, అందుకే ఇంత ప్రత్యేకంగా తీసుకొని మరి చూస్తున్నాము. ఇంకా షాపింగ్ వచ్చామంటే ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ తెలియకుండానే గడిచిపోతాయి, ఎందుకంటే అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి కొంచెం భాష సరిగా రాదు కాబట్టి అదేంటి అని తెలుసుకునేలోగే మనకి చాలా వరకు టైం అయితే అయిపోతూ ఉంటుంది. ఇంక ఇదైతే పిస్తాతో తయారు చేసిన మందంట. వామ్మో, అసలు దేన్ని వదలట్లేదు వీళ్ళు అనిపించింది. ఇంత హెల్దీగా పిస్తాతో తయారు చేసిన లిక్కర్ కూడా దొరుకుతుంది ఇక్కడ లిడిల్లోని. ఫైనల్ గా మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ లిక్కర్ సెక్షన్ పెట్టింది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయాలా వద్దా అనే డెసిషన్ పర్సనల్. హెల్త్, ఫ్యామిలీ సిచ్యువేషన్, ఏజ్ రూల్స్ అవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. డ్రింక్ అండ్ డ్రైవ్ జర్మనీలో చాలా సీరియస్ ఇష్యూ, సో రెస్పాన్సిబుల్ గా ఉండాలి. సో ఇక్కడ మనం మెయిన్ గా ఈ బ్లాగ్ లో తెలుసుకున్నది ఏంటంటే లిడిల్ లో చాలా అంటే చాలా స్మార్ట్ గా షాపింగ్ చేయాలి. ఒకటి షాపింగ్ లిస్ట్, ఇంకా లిడిల్ ప్లస్ కూపన్ ఉన్నట్లయితే ఇంకా బెస్ట్. ఇంకా వీక్లీ ఆఫర్స్ ఇవన్నీ కూడా ర్యాండమ్ గా వెళ్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ లోనే షాపింగ్ అనేది అయిపోతుంది. యాక్చువల్లీ లిడిల్ లో షాపింగ్ ఈజీ, కానీ సిస్టమ్ తెలిస్తే సేవింగ్ చాలా చేసుకోవచ్చు. నేనైతే చాలా ఐటమ్స్ లిడిల్ లో యూస్ఫుల్, ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ జర్మనీలో ఉండే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ బాగా యూస్ఫుల్ అనిపిస్తుంది లిడిల్ లో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. జర్మనీ వచ్చాక చెనక్కాయలు కొనుక్కోవడమే మానేసాము, దానికి బదులుగా చెనగ పలుకులు తింటున్నాం, కానీ చెనక్కాయలు కొనుక్కొని ఉడకబెట్టుకోవట్లేదు. సో బిల్లింగ్ కోసం లైన్ లో అయితే నించున్నాం ప్రెసెంట్. తక్కువ ఐటమ్స్ తీసుకున్నట్లయితే మనం సెల్ఫ్ బిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో బెల్ట్ మీద ఈ విధంగా అన్ని అరేంజ్ చేసినట్లయితే ఒక్కొక్క ఐటమ్ మనకి బిల్లింగ్ వేస్తారు. సో మాతో పాటు మీరు కూడా సరదాగా షాపింగ్ ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బుద్ధిగా ఏ విధంగా నడుచుకుంటూ వచ్చామో అదే విధంగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోదాము.